గురువుగారు ఉగాది పచ్చడి గురించి చాలా బాగా తెలియజేశారు. అదేవిధంగా మన భారతదేశంలోనే పంచాంగ శ్రవణం ఉంటుంది. ఇతర దేశాలలో పంచాంగ శ్రవణం ఉండదు. దాని ప్రత్యేకత ఏమిటి? వెరీ గుడ్. చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. నిజంగా పంచాంగం అనేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దీని గురించి గనక మనం తెలుసుకుంటే మన గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది. అసలు పంచాంగము అనే పేరు ఎందుకు వచ్చిందంటే పంచ అంగములు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణము వీటన్నిటిని కలిపి పంచాంగములు అంటారు. అంటే కాలానికి ఒక 5 అంగములు ఉన్నాయి, పార్ట్స్. ఆ 5ంటిని కలిపి ఒక చిన్న పుస్తకంగా తయారు చేసి మన వాళ్ళు ఇచ్చారు. అంటే కాలం అనేది ఒక పెద్ద కొలత, చాలా పెద్ద కొలత. ఆ కాలాన్ని సక్రమంగా కొలవగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే భారతీయులు మాత్రమే. అంటే మిగిలిన వాళ్ళు కొలవలేదు, అంటే కొలిచారు కానీ దానికి ఇవ్వాల్సినంత విలువ ఇవ్వలేదు. కాకపోతే మనంత స్పష్టంగా కూడా వాళ్ళు కొలవలేదు. ఈరోజు మనందరికీ అర్థం అవుతుంది. కానీ మన వాళ్ళు అట్లా కాదు, మన వాళ్ళు దాన్ని ఖచ్చితంగా కొలిచారు. అంటే దాని అర్థం ఏంటంటే మీకు చూడండి, నెలలో 1, 2, 3 నుంచి 30 తేదీలు ఉంటాయి. ఆ 30 తేదీలు ప్రతి సంవత్సరం అట్లాగే ఉంటాయి, ప్రతి నెలలో అట్లాగే ఉంటాయి. దాని ప్రత్యేకత ఏమీ ఉండదు. కానీ మనకు అట్లా కాదు. మనకు ఆ 30 రోజులు ఎలా ఉంటుంది? కృష్ణపక్షము, శుక్లపక్షము, తర్వాత ఎలా ఉంటుంది? పాడ్యమి, విద్య, తదియ, ఆ విధంగా పౌర్ణమి. మీరు చూడండి, పౌర్ణమి రోజు నిండు పౌర్ణమి చంద్రుడు కనిపిస్తున్నాడా లేదా? అమావాస్య రోజు చీకటి కనపడుతుందా లేదా? ఆ లెక్కలు ఎవరు చెప్పారు మనకు? పంచాంగంలో చెప్పారా లేదా? అంటే ఈ రోజు చంద్రుడు నీకు కనపడతాడు అని కొన్ని వేల సంవత్సరాల క్రితం లెక్క కట్టి చెప్పారు. ఎంత అద్భుతమైన విషయం కదా! అంటే ఖగోళ శాస్త్రాన్ని పరిశీలించి, ఖగోళం అంటే అక్కడ ఉన్నటువంటి చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, ఆ నడకను అవన్నీ పరిశీలించి, అయితే పరిశీలిస్తే ఏం జరిగింది? పరిశీలిస్తే ఏం జరిగిందంటే కేవలం తిథి, వార, నక్షత్రాలు మాత్రమే తెలియడం కాదు, ఇవి మన మీద ఎలా పనిచేస్తున్నాయి. ప్రపంచంలో అన్ని కూడా మన మీద పనిచేస్తాయి. ఎండాకాలం పనిచేయదా మన మీద? చలికాలం పనిచేయదా? వర్షాకాలం పనిచేయదా? పనిచేస్తుంది కదా. ఎండాకాలం వచ్చే వర్షం వేరే, వర్షాకాలం వచ్చే ఎండ వేరే. ఆ పనిచేసే విధానంలో చాలా తేడా ఉందా లేదా? గాలులు వేరే, ఎండాకాలం వచ్చే గాలులు, చలికాలం వచ్చే గాలులు, వర్షాకాలం వచ్చే గాలులు వేరే. అవన్నీ కూడా మన వాతావరణం మీద, మన ప్రకృతి మీద, మన మీద పనిచేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఒక పౌర్ణమి అనే తిథి మన మీద ఎలా పనిచేస్తుంది, ఒక అమావాస్య మన మీద ఎలా పనిచేస్తుంది, లేదా పౌర్ణమి నాడు పుట్టిన వాడి మీద ఎలా పనిచేస్తుంది, అమావాస్య నాడు పుట్టిన వాడి మీద ఎలా పనిచేస్తుంది. తర్వాత ఈ లోపల మనం ఇంకేమనుకున్నాం? తిథి, వార, నక్షత్రం. మంగళవారం పుట్టినవాడు, బుధవారం పుట్టినవాడు, గురువారం పుట్టినవాడు, ఇట్లా వారాల యొక్క ప్రభావం కూడా దాంట్లో. అంటే వార ప్రభావం ఉంది, నక్షత్ర ప్రభావం ఉంది, తిథి ప్రభావం ఉంది, యోగ, కరణ, లగ్న ప్రభావం ఉంటుంది. ఇన్ని ప్రభావాలు ఒక వ్యక్తి మీద పనిచేస్తున్నాయి అని మనం ఋషులు కనిపెట్టారు. పూర్వకాలంలో ఉన్నటువంటి మన పెద్దలందరూ కూడా కనిపెట్టారు. కనిపెట్టినటువంటి దాన్ని ఏం చేశారంటే ఒక మంచి పుస్తకంగా, ఒక మంచి శాస్త్రంగా మనకు అందించారు. అందించినటువంటి ఈ శాస్త్రం ఏమైపోయిందంటే కేవలం మరి బ్రాహ్మణులు మాత్రమే ఎందుకు తీసుకున్నారు, అందరూ కూడా తీసుకోవచ్చు కదా అనే ఒక సందేహం వస్తుంది. వాళ్ళు మాత్రమే ఎందుకు సొంతం చేసుకున్నారు? ఇక్కడ చాలా మంది తప్పు అభిప్రాయం కలిగి ఉంటారు. ఏమిటి అంటే ఇది నిజంగా బ్రాహ్మణులు మాత్రమే కలిగి ఉన్నది కాదు. పాతకాలం నాడు అంటే ఒక 50 లేదా 70 సంవత్సరాల వెనక్కి వెళితే ప్రతి రైతుకు కూడా ఈరోజు ఏం తిదో తెలుసు. ప్రతి రైతుకు కూడా ఈరోజు అష్టమి రోజు ఏం పని చేయాలి, పంచమి రోజు ఏం పని చేయాలి, అమావాస్య రోజు ఏం చేయకూడదు, ఇవన్నీ తెలుసు. రైతుకే తెలుసు, బ్రాహ్మణుడి దాకా అవసరమే లేదు. ఇలా మబ్బుల్ని చూసి వర్షం వస్తుందా లేదా చెప్పగలడు ఎవరు? ఒక రైతు. అంటే దాని అర్థం ఏంటి? ఇది మొత్తం కూడా ప్రజల నాలుకల మీద ఉంది. ఇంకా లోతుపాతులు కావాల్సితే, లేదంటే ఇంకా దూరంగా ఏమన్నా ఇంకొక సంవత్సరం తర్వాతనో 6 నెలల తర్వాతనో ఒక ముహూర్తాలు ఏమన్నా కావలిస్తే అది మాత్రమే బ్రాహ్మణుల చేతుల్లో ఉంది. కానీ మిగిలిన పంచాంగం మొత్తం మన చేతుల్లోనే ఉంది. ఈ మన చేతుల్లోనే పంచాంగం ఉండడం అనేటువంటి విషయాన్ని విదేశీయులు సహించలేకపోయారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ మాట వాస్తవం. ఎందుకని అంటే వాళ్ళు ఎప్పుడైతే గెలీలియో టెలిస్కోపు కనిపెట్టి విషవత్తు వలయాన్ని ఇవన్నీ పరిశీలించి నక్షత్రాలు ఇలా ఉన్నాయి, మిగిలినవి ఇలా ఉన్నాయని చెప్పారో, అవి మన దగ్గర ఆ పాటికి అప్పుడే లెక్కలు కట్టి పంచాంగాలే వచ్చాయి. మన దగ్గర రైతులందరూ కలిసి వాళ్ళ అష్టమి, ఈరోజు నవమి, ఈరోజు పంచమి అని మాట్లాడుకుంటూనే ఉన్నారు. బ్రిటిష్ వాడు మన దగ్గరికి వచ్చే వరకు ఆ మాటలు మాట్లాడుతున్నారు. బ్రిటిష్ వాడు ఆశ్చర్యపోతాడు. ఒక బ్రిటిష్ వాడే కాదు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఇవన్నీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ కృష్ణపక్షం ఏంటి, శుక్లపక్షం ఏంటి, అష్టమి 2 సార్లు, నవమి 2 సార్లు, ప్రతి తేదీ 2 సార్లు, ఇదంతా పెద్ద కన్ఫ్యూజ్గా ఉంది వాడికి.
ఈ రోజు మనకు కూడా అంతే కదా, బర్త్డే చేసుకోమంటే మన పిల్లలు ఏమంటారు, డేట్ ప్రకారమే చేసుకుంటా అంటారు. ఎందుకంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉందని. కానీ డేట్ ప్రభావం ఏమీ ఉండదు వ్యక్తి మీద, ఓకే. కానీ ఆ తిథి ప్రభావము, నక్షత్ర ప్రభావము తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా వాడికి ఏమైపోయింది అంటే, వచ్చినటువంటి వాళ్ళకి ఇదంతా అర్థం కాలేదు. ఇదంతా అర్థం కాక వాళ్ళు ఏం చేశారు, తర్వాత వాళ్ళు ప్రపంచాన్ని మొత్తం పరిపాలిస్తున్నారు. అట్లా పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఈ దేశంలో ఒక సమయం, ఈ దేశంలో ఒక సమయం, ఇక్కడో పంచాంగం, ఇక్కడో పంచాంగం, ఇవంతి వాళ్ళ పరిపాలనలో ఉంది కాబట్టి మాకు అర్థం కావడం కోసం మేము ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకుంటామని వాడు ఒక గడియారాన్ని తీసుకొచ్చి మనకు అంటగట్టాడు. అంతకుముందు సమయం ఎట్లా తెలుసుకున్నాం మనం, ఆకాశాన్ని చూసి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇన్ని గంటలు అయి ఉంటుంది కానీ ఇప్పుడేమైంది, గడియారాన్ని చూసి తెలుసుకుంటున్నాం. అంటే దాని అర్థం ఏమైపోయింది, ఆకాశాన్ని పరిశీలించడం తక్కువైపోయింది, ప్రకృతిని పరిశీలించడం తక్కువైంది. మరి ఎవరిని పరిశీలిస్తున్నాం, గడియారం అంటే ఒక యంత్రాన్ని పరిశీలిస్తున్నాం. మన బుద్ధి ఎక్కడికి అంటే కుంచుకుపోయింది, విశాలమైన బుద్ధి కుంచుకుపోయింది. ఈ రోజు కూడా రాత్రి 12 గంటలకు రోజు మారుతుంది. అదేంటి విచిత్రం, రోజు మారడానికి టైం ఎట్లా నిర్ణయిస్తుంది చెప్పండి. రేపు ఎవరో ఒకళ్ళు వచ్చి, లేదండి రేపటి నుంచి 8 గంటలకు టైం మారుతుంది అంటే ఓకేనా, మరి ఓ బలవంతుడు ఎవడైనా వచ్చి అనొచ్చు కదా. విషయం అట్లా కాదు. రోజు మారడం ఎప్పుడు, రోజును ఎవరు చేస్తారు, డే స్టార్ట్ చేసేది ఎవరంటే సూర్యుడు, అంతే కదా. సూర్యుడు ఉదయిస్తే రోజు ప్రారంభమైనట్టు, సూర్యుడు అస్తమిస్తే రోజు అయిపోయినట్టు. ఇది ఒకప్పుడు మనకు ఉండేటువంటి విధానం. ఇప్పుడు చెప్పు, మనం అసలు సూర్యగమనము, చంద్రగమనము ఎంత చక్కగా పాటిస్తున్నాము. ఇలాంటి మన మీద వాళ్ళు ఏం చేశారు, ఆ క్యాలెండరు, ఆ గ్రెగరియన్ అంటారు, ఆ క్యాలెండరు, ఆ టైమింగ్స్, ఇవన్నీ మనకు అంటగట్టిపోయి చివరికి మన పంచాంగం అంటేనే కన్ఫ్యూజ్ అయ్యి అర్థం కాక ఇది కేవలం ఒక బ్రాహ్మణుల విద్య అనేటువంటి పరిస్థితి, మన పంచాంగానికి మనమే దూరం అయ్యేటువంటి పరిస్థితి కల్పించారు. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే, ప్రతి సంవత్సరం కూడా ఈ పంచాంగం యొక్క విశిష్టత ఉగాది నాడు అందరికీ తెలిసేలాగా చెప్తూ ఉంటాం. దాన్ని పంచాంగ శ్రవణము అంటారు. అది అంటే ఎవరెవరికి ఏ రాశికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో మన పెద్దవాళ్ళు ఒక సంవత్సరం క్రితమే నిర్ణయించుంటారు. ఏమిటి దాని ప్రత్యేకత అంటే, బాబు ఈ సంవత్సరం నువ్వు ఈ పనులు చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు, ఈ సంవత్సరం నీకు కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయకు, లేదు ఈ సంవత్సరం చాలా బాగుంది, నువ్వు చేయదలుచుకున్నది ఏంటంటే ఈ సంవత్సరం తప్పకుండా చెయ్యి అని ఈ విధంగా మనకు అద్భుతమైన మార్గాన్ని తయారు చేసి పెట్టారు. అంటే ఇది ఒక దిక్సూచి లాంటిది, అంటే చీకట్లో పెడుతున్నటువంటి వాడికి ఒక కాగడ లాంటిది. ఇంత అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని మనకి ఇచ్చారు కాబట్టి ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇది మనకు మాత్రమే ఉంది. భారతీయులు నిజంగా గర్వించాల్సినటువంటి శాస్త్రం ఈ పంచాంగ శాస్త్రం, మన జ్యోతిష శాస్త్రం కూడా. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు.